ఈ వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని. మరి అర్ధాష్టమ శని ఏమండి, మా పనులన్నీ కూడా పెండింగ్లో అయిపోతున్నాయండి, మరి ఈ నెల ఎలా ఉంటుంది అనేటటువంటి సందేహాలు మీకు ఉండొచ్చు. పంచమ రాహువుడు మిమ్మల్ని మొండివాడిని చేసేస్తాడు. కాబట్టి మొండితనం వైఖరితో మీరు ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. మీ ఆరవ ఇంట్లో ఉన్నటువంటి గురుడు శత్రువుల్ని మిత్రులుగా మారుస్తాడు. మీకు ఈ నెలలో మీ పాత శత్రువులు ఎవరైతే మిమ్మల్ని మీ తప్పు లేకపోయినా అపార్థం చేసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ మీ దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళని చేర్చుకోండి. ఈ యొక్క లాభములో ఉన్నటువంటి కేతువు మీకు ఆయుర్దాయాన్ని పెంచుతాడు. ప్రేతాత్మల శక్తి, పితృదేవతల యొక్క ఆశీర్వాదం మీకు ఉంటుంది. నాకు చేతపడి జరిగినాయండి. నాకు చాలామంది పాపం పిచ్చివాళ్ళు ఉన్నారు. ఈ కేతు ఈ వృశ్చిక రాశిలో గాణగాపురం వెళ్తే మనకు అర్థమవుతుంది. అటువంటి వాళ్ళందరికీ కూడా జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వలన వాళ్ళకంతా కూడా మంచిగా స్వస్థత చేకూరుతుంది. నరేంద్ర మోడీ గారి జాతకంలో ఉంటుంది మీది. కాబట్టి కష్టాలు ఉండకుండా ఏమీ సుఖాలు వెంటనే రావు. సో స్ట్రగుల్ అనేటటువంటిది ఉన్నప్పుడే మీకు లైఫ్లో మీకు ఫలితాలు వస్తాయి, స్వీట్గా ఉంటాయి. కాబట్టి మీకు ఈ వృశ్చిక రాశి వారికి హార్డ్ ఎర్న్డ్ మనీని ఇస్తాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈజీ ఎర్న్డ్ మనీ. చాలామందికి ఈజీగా చేస్తే ఏదో చిన్న చేసేస్తే డబ్బులు ఈజీగా వచ్చేస్తాయి. చాలామంది ఎంత కష్టపడుతున్నారో, ఇది శని మహారాజు యొక్క ప్రభావం అనమాట. అంటే అలా రావడమే మనకు మంచిది కూడా. కాబట్టి ఎకనామిక్ ఫ్రంట్లో మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో అందరికీ కూడా మీకు మీ ఉద్యోగాల్లో ఏ విధమైనటువంటి టెన్షన్ లేదు. వర్క్లోనే సమర్థవంతంగా మీరు పాటిస్తారు. ఆఫీసర్లు మీకు సహకరిస్తారు, ప్రోత్సహిస్తారు. మీ కొలీగ్స్ మిమ్మల్ని భుజం తట్టి ముందుకు తీసుకెళ్తారు. మీ సబార్డినేట్స్ మీకు ఎంతో సహకారం చేస్తారు. అయితే ఏదో విధమైనటువంటి నిరాశ, ఏదో విధమైనటువంటి నిస్తేజం మిమ్మల్ని ఆవరించడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి దైవారాధన మీరు చేసుకోవాలి. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థుల పరిస్థితి బాగుంది. చదవాలా, ఇంకా ఎక్కువ కష్టపడాలా. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం తప్పించేటటువంటి వాళ్ళు చాలా కృషి చేయాలా. మరి సాఫ్ట్వేర్ రంగాలలో మీకు ఇంటర్వ్యూస్ అన్నీ కూడా సమర్థవంతంగా మీరు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. మామూలు ఇంటర్వ్యూస్లో కూడా మీరు మరి చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క శుక్రుడి దగ్గరికి వచ్చేసరికి మనకి 12 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేశాడు. కాబట్టి అద్భుతమైనటువంటి సంపదను మీకు ఇచ్చిన, మీ అత్తగారులు మీకు సంపద ఇచ్చిన వాళ్ళని మీరు ద్వేషించడం జరుగుతుంది. లేదా మీరు బాగుంటే, మీరు బ్రహ్మాండంగా సంపాదిస్తున్న అత్తగారులు మా అబ్బాయిలే బాగా సంపాదిస్తున్నారు, మా అబ్బాయిలే మంచోళ్ళు అనేటటువంటి వాళ్ళేదో సరదా కంటే మీరు మనసులో పెట్టుకుని వాళ్ళని ద్వేషించడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. అలాంటివి సిల్లీగా తీసుకోండి, సీరియస్గా తీసుకోవద్దు. అలాగే ఈ యొక్క రవి వచ్చేసరికి మనకి 13 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో కుంభరాశిలో ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో కాంట్రాక్టర్స్కి, అవి ఇంకా మనకి పెండింగ్లోనే ఉండడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ అధ్యాయంలో రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కుజుడు మనకి 5 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో మనకి మకర రాశి ప్రవేశం చేశాడు. కాబట్టి అద్భుతంగా మీరు సోదరుల దగ్గర నుంచి మీకు ప్రోత్సాహం దొరుకుతుంది, డబ్బులు వస్తాయి. మీరు కూడా మీ బ్రదర్స్ని లవ్ చేస్తారు, మీ సిస్టర్స్ని మీరు కూడా సహాయం చేసుకుంటారు. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా బ్రహ్మాండంగా అమ్ముడవుతాయి. 1 ఫిబ్రవరి 2024 సంవత్సరం తర్వాత క్యాప్రికాన్లో మకర రాశిలోకి ఈ యొక్క బుధుడు, 7 జనవరి 2024 సంవత్సరంలో ధనుసు రాశిలోకి బుధుడు జరగడం ద్వారా మీకు వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు అధికమైనటువంటి లాభాలు మీరు తీస్తారు. రాజకీయ నాయకులకు బ్రహ్మాండంగా ఉంది. రైతుల పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చేయండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకు దానం చేయండి. మరి అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. చక్కగా మీరు ఈ యొక్క తైలాన్ని, దేన్ని నువ్వుల నూనెతో మీ చేతుల మీదుగా మరి ఈ యొక్క శనీశ్వర దేవాలయంలో చక్కగా అభిషేకించండి. మరి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీ ఆంజనేయ స్వామి వారిని
మీరు చక్కగా పూజ చేసుకోండి, శని దోషం పోతుంది. శుభమస్తు.